ముగ్గురు లంజ కొడుకులలో ఏ లంజ కొడుకు ఎంత లంజ కొడుకులు ముగ్గురు ఒక తీరే ఉన్నాడు. అది పాడు కానీ కర్రగా మొట్లకు పాడైంది. ఆడిది దొండ పండు ఎత్తుడు అయితే పండు వాడిని దొండ పండు తిన్నది పొల ఆడిపోయింది దొండ పండు లంజ కొడుకు ఎట్లున్నాడు చూడు. ముగ్గురు ఒక తీరే ఉన్నాడు. నీ చేతులు పెడతాను. నువ్వేం చెప్తావో తెలియదు. నేను చిటికెత్తి అడిగేసాను. సరే నానా నువ్వు చిటికెత్తాను. బిడ్డ మీ దగ్గర ఉంటే బాగున్నది. నేను గంట శంఖ పట్టుకున్నా. నువ్వేం చెప్తాను నేను కొండలు వాగుతాపో. కొండలు వాగే మరి ఇంటకాల్సి కుండలు గీత నాకే బిడ్డ వెనకకు మారిపోయి కుండలు నాక కొండనే పాకుతా. కొండనే బాగు నువ్వు ఏదన్నా విధానం చెయ్యి. సత్యవర్మ తప్పు చేపి కదా. తప్పు చేయించిన అనుకో. ఈయన పేరేందే? సత్యవర్మ. సత్య నీకు దగ్గర కావాలన్నా నువ్వు ఏడిమ్మలైన ఎత్తైన మొగోడు కావాలన్నా. మరి ఎత్తే ఉంది గొంత పెరుగుతా దానికి అంట కానీ ఆడికి ఆగిండు. నానా అలా అమ్మ బంద్ చేసినట్టు బావి బంద్ చేసినట్టు. ఎందుకంటే భార్య భర్తల దగ్గర తల్లిదండ్రులు మంచిది కాదు. ఎందుకంటే ఏదన్నా విధానం చేసి అతను తప్పు చెప్పి అంతే. నువ్వు తప్పు చెప్పితే నా అవతల చూసుకుంటే బాగా. నీకెందుకు నాన్న నా నేను ఉన్నా కదా తగ్గేది. మాట్లాడుతుంది కార్తీక పని తగ్గుతావు కానీ కలిగి తిరుగుతాడు. మా తల్లి ఏం చెప్తుంది? పార్వ వచ్చిందా? పారం వచ్చింది కదా పార్వతి. పార్వతి దగ్గరికి నువ్వు నా దగ్గర ఆగనియాలి. ఇప్పుడు ఆగనియాలి. ఇక్కడ మా ఇచ్చ మా రచ్చ మీ నోట్ల చెర్ల పల్లెల్లో మీ బుద్ధి సవలలు మీ బుద్ధి చెర్లపల్లులు మా బుద్ధి మెచ్చాను. భగవంత అదే పిచ్చిలే చచ్చిపోతాం అట్టిగా. కాగబెట్టిపోయిరా పచ్చిపోతే బయట పోషావతాలు వెళ్ళిపోయింది. అయ్యా నాయన సత్యగా ఏం చేస్తావు? ఏ పని చేయండి ఆ పని చెప్తా తల్లి. ఏ పని చెప్పినా ఎత్తగా. మా నాన్న కూడా చెప్పిండు నువ్వే పని చెప్తే ఆ పని చేస్తావు అని చెప్పిండు. నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి. చేస్తానమ్మా. చేస్తా కదా. చేస్తా. మరి చెయ్యాలి ఇట్లా వద్ద వాడినాం అనుకో. ఆ మాట నా నోటికి రాదు. సత్యవర్మ మహారాజును చూస్తుంటే ఎట్లా ఉన్నాడు? పొడిచ పొద్దుకు మొగ్గు వరణం మెలిగది ఎగు పగవరణం వరణం లేని బాలుడు 100 సంతాల రాజు. సూర్యుడాను కొడతావా నేను వడవన్న, చంద్రుడాను కొడతావా నేను వడవన్న అన్నట్టు ఉన్నాడు. ఇంతకన్నా మంచి రాజు నాకేట దొరుకుతాడు ఇంకా అని అమ్మవారు మాయ మోహినమ్మ మోహం చేత. అమ్మవారు మాయ మోహినమ్మ సత్యవరు రాజు మీద మోహం చెందుతున్నది. రాజా ఓ రాజా నేనేమిటి వెళ్తాను? అవ్వా అవ్వా ఈ అవ్వనమ్మ వచ్చాడు ఎక్కడ నేర్చుకున్నావా నువ్వు లేకున్నా కానీ. బిడ్డ నేను నీకు బిడ్డ నాకు బిడ్డ లెక్కున్నావు కాబట్టి ఆ మాట తప్పదు కదా నాది. ఇక బిడ్డ అవ్వ నచ్చున్నాయి వేరే ఏమన్నా వెళ్తుంది. పిల్ల అన్న మాట పిలుపు సుంగారం కదా. పిల్ల అలవాట్లేదు నాకు. అవ్వ అన్న బిడ్డ. ఓయ్ రాజా అయ్యో నిన్ను చూసిన కళ్ళకు నీ దూడు బాగా కిందే దూడే నాకు 300 రూపాయలు బొక్క పడతాయి. నాకు పొద్దు పోతలేదు. ఓయ్ రాజా నో మనమతకారా నమో
మళ్ళా ఇటున ఎవ్వరు లేరు అటున ఎవ్వరు లేరు లావా విరహ బాధకు దాల నన్ను కోరి నేను వచ్చినా. నన్ను కోరి అది నీద కుక్కరా వాయిస్ అదొక బండి దూరం ఆ చిరుగాలి విసిరింది మన కోసమే ఆ సిరిసరిగా తెలిసిందిగా రమ్మని చిరుగాలి విసిరింది మన కోసమే ఆ సిరిసరిగా తెలిసింది నీ కోసమే ఈ పొదరిల్లు ఈ పచ్చి చేను ఆ పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా ఎదలో అమ్మా మనిషి పిలిచినప్పుడే చూడాలి పిలిచినప్పుడే చూడాలి కనుక్కోవాలి దగ్గర తెలివి కావాలి దుష్పాలు లేవాలి అట్లా లేవనోడు ఆ, దొబ్బులు లేస్తున్నా ఆ, దొబ్బులు లేవనోడు గిస్తలు ఎత్తురా ఆ. గిస్తలు కాంచెలు ఎత్తురా కూతున లేవడు తనలో లేవడు నీలా లేరు పెట్టి లంజగోడు కాటికోసం. అతి పిచ్చోడే ఏయ్, కాదు ఇరికి దవడలు కట్టి ఉన్నాయి శైలిలో బుక్ ఉన్నాయి కానీ అది దొరికాయి ఇంత ఏం లాభం లేదమ్మా అమ్మా మాయమోహిని నీకు దండం పెడతా బిడ్డ దండం పెడతా బిడ్డ, నన్ను మొక్కుతా బిడ్డ కాలు మొక్కుతా బిడ్డ, అన్న తండ్రి నేను కన్న తండ్రి నేను, కళ్ళకంగుతున్నాను కాళ్ళగంగుతున్నాను, అటువంటి ముచ్చాట అరవడి ముచ్చాట, తోలి వాళ్ళకి నా తోలి వరకునే బిడ్డ, నా బిడ్డ మాయమోహిని నీళ్ళు తెచ్చి బిడ్డో ఎదురెచ్చే బిడ్డ, ప్రాణం పోతా బిడ్డ ప్రాణం పోతా బిడ్డ, మాటలు బిడ్డ బిడ్డో మాటలు బిడ్డ బిడ్డ. కాదు గాని నిన్నేమన్నా పారతోటి దవ్వు గడ్డపారతోటి దవ్వు అంటానా, లేదు లేదు నిన్ను పారతోటి ఎత్తు అంటానా, లేదు నిన్ను తట్టుతోటి మొయ్యమంటానా, పోయిమంటున్నావా గొడ్డదాంతో నరకు అంటానా, రాజ కొడుక ఈ డేడకింత సందు దొరుకుతుందా నీళ్ళు అనుకుంటుంది. నాకు ఏడు కనుగుతానా దొరికెళ్తున్నారా మాయమోహిని
ముచ్చట నాతో ఏది లేదయ్యా ఇంటింటికో ఈదులకో నిరుసంగా అత్త అనువు ఇట్లా మరి చూసే వారికి ఆయన కొడుకు ఎక్కడోడు ఆడవాళ్ళతో డైరెక్ట్ కలిసిపోయి పట్టుకోక బాగా మాట్లాడితే నోట్లు తోచి బయటకు వెళ్ళకుండా బట్ట అదేమన్నా అయిపోయి అనుకుంటున్నావా మీరు అనుకుంటున్నావా పచ్చి వస్తే పైతనే చత్తరే కాలు పెట్టిపోయి మంచిగా తాగుతుంది కాగబెట్టి మసలు పెట్టి గౌరవ ఒక దుడ్డమే తప్పింది మనిషి బాబు అసలు సోపతి కాలే అక్కడికి రాని వాళ్ళు 60 మంది ఆయన ఎప్పుడైంది రావయ్యా ఎందుకయ్యా సిగ్గుపడతానండి అమ్మా చిన్నదానా 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 నీ కాళ్ళు మొక్కుతానమ్మా నీ బాగా సేవ చేస్తాను పీడిచిన బట్టలు వింటుతా కాకపోతే నువ్వు చేయమన్న పనులు చేస్తానమ్మా నీకు నమ్ము పెడతా కన్న తల్లి
పుట్టినమ్మా కట్టోడ పుట్టినంటి ఓరాయో పిల్ల లెక్క ఉన్నావమ్మా ఓ దేవి అటువంటి ముచ్చట నా తోడు వాళ్ళకి రాదు కడుపులో ఉన్నావు తోడ పుట్టిన చెల్లోడ ఉన్నావు పాపమోడి కట్టకు కట్టకు కాకపోతే విడిచిన బట్టలు పెట్టుకొని నీకు దానం నేను నీతోటి పాపం చేస్తే రక్త బంధం అయి పూజ బిందం అవుతాను ఒక్కడే తిరుమొత్తుకుంటాను అందరు పూజలు చేస్తారు ఆ పూజ బాధ పెట్టి ఈ పూజ ముందు పెట్టలేవు అయితే అనే గాని అమ్మవారు మాయమోహిని ఎవరికి ఉన్నది సత్యవరవ రాజు సత్యం ఎంతున్నదో ధర్మం ఎంతున్నదో కళ్ళ చూస్తా అంతటి నాన్న కింద నాంతలే